right? So alaga mana 3D printed casts also bring out the positive potential of this emerging technology. So దీని వల్ల ఏంటంటే people are requiring comfort. సో ఇదివరకు ఎలా ఉండేది, సిమెంట్ గట్టి అంటే లోపల మొత్తం కూడా ఎయిర్ ప్యాక్ అయిపోయేది అనమాట. సో దానివల్ల అదర్ స్కిన్ డిసీజెస్ కూడా వచ్చి, ఓకే, కొంతమందికి ఇరిటేషన్ గా ఉండొచ్చు, కొంతమందికి చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ ప్లాస్టర్స్ ఇవన్నీ కూడా మనకి ఎలా కావాలంటే అలా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటాం. సో దట్ we will reduce remaining irritations, whatever it is, everything will be reduced, or in some places they are also eliminated also. సో అలాగా మనకు కావాల్సినట్టు తయారు చేసుకోవచ్చు. కమింగ్ టు నెక్స్ట్ వన్, రైట్. సో ఆర్టిఫిషియల్ ఆర్మ్స్ ఫర్ డిసేబుల్. సో ఇదొక చాలా వెరీ గ్రేట్ యూసేజ్ ఆఫ్ దిస్ 3D ప్రింటింగ్. సో దీంట్లో ఏంటంటే మనకి ఆర్టిఫిషియల్ ఆర్మ్, ఎవరైతే చిన్నపిల్లలు కానీ ఎవరైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, హూ ఎవర్ లాస్ట్ దేర్ లిమ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ యాక్సిడెంట్స్ ఆర్ సమ్ అదర్ రీజన్స్, సో వాళ్ళందరికీ కూడా కావాలంటే మనం ఆర్టిఫిషియల్ గా ఆర్మ్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. సో మరి మామూలుగా కూడా చేయొచ్చు, దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వై? బికాస్ హియర్ వీ కెన్ క్రియేట్ ద ఆబ్జెక్ట్స్ accurately and also at the same time we can create functional objects also. Already మన ఎర్లియర్ క్లాసెస్ లో చూసాం. ఫంక్షనల్ ఆబ్జెక్ట్స్ అంటే డైరెక్ట్ గా వర్కింగ్ ఆబ్జెక్ట్స్ మనం చేసుకోవచ్చు. సో దట్స్ వై దిస్ 3D printing, see here, Richard Van, a South African carpenter, assembles a robo hand and fits it to Liam Dippener. Liam was born without fingers on his right hand. MakerBot provided them with the 3D printing technology that they use it to print the parts of the robo hand. మీకు ఆల్రెడీ చెప్పాను, this is the machine MakerBot అనేది. MakerBot is a machine which creates the objects by scanning. ఓకే, సో ఇది ఏం చేస్తుందంటే by scanning his left hand, ఓకే, అండ్ ఇట్ విల్ క్రియేట్స్ ఇట్ ఫర్ ద రైట్ హ్యాండ్. సో అలాగా ఏంటంటే కరెక్ట్ గా ఆ ఏజ్ కి సరిపడా ఎంత అయితే హ్యాండ్ ఉంటుందో దానికి తగ్గట్టు దే హ్యావ్ మ్యానుఫ్యాక్చరింగ్ దీస్ థింగ్స్, సో దట్ అక్కడ సో ఈ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ కి అట్లకి కూడా చాలా రకాలుగా యూజ్ అవుతుంది. నెక్స్ట్, బయోనిక్ ఇయర్స్. సో సైంటిస్ట్ ఇంక్లూడింగ్ an Indian origin researcher have created a 3D printed bionic ear that can hear radio frequencies for beyond the range of normal human capabilities. సో ఈ బయానిక్ ఇయర్ అనేది ఏంటంటే నార్మల్ గా హ్యూమన్ ఇయర్స్ గ్రాస్ప్ చేయగల నాయిస్ కంటే కూడా కొంచెం హై ఫ్రీక్వెన్సీ నాయిసెస్ కూడా దీన్ని గ్రాస్ప్ చేయగలదు అన్నమాట. యూజింగ్ ఆఫ్ ద షెల్ఫ్ printing tools, the scientists at Princeton University explored 3D printing of cells and nanoparticles, creating the bionic ear. మీకు ప్రతి దానికి కూడా నేను ఆల్రెడీ ఇంత ముందు చెప్పాను, కేస్ స్టడీస్ ఆర్ లైక్ దీస్ ఓన్లీ. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఎక్కడైతే రియల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ అయిందో ఆ ప్రాసెస్ ద్వారా ఆ ఆబ్జెక్ట్ ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడమే కేస్ స్టడీ అంటారు. ఓకేనా? అంటే జస్ట్ వీఆర్ స్టడీయింగ్ ద advantages and disadvantages and what are the flaws and what are the requirements for that manufacturing. సో ఇవన్నీ కూడా తెలుసుకోవడాన్ని మనం కేస్ స్టడీ అంటాం, రైట్? సో చూడండి నెక్స్ట్, సీక్రెట్స్ ఆఫ్ ద హార్ట్. లారా ఆలివర్, ఏ pediatric cardiologist at the Children's National Medical Center in Washington DC, which spent $250,000 on the 3D printer, says that these replica hearts are ideal for dry runs of complex operations, allowing the surgeon to see beforehand the exact anatomical landscape they will have to navigate. So అది ఏం చేస్తుందంటే మన హార్ట్ ని స్కాన్ చేసి అందులో ఈ ఉన్నాయి కదా ఏంటి ట్యూబ్స్ లేకపోతే వాట్ ఎవర్ ద ఫ్లో ఆఫ్ బ్లడ్ ఇవన్నిటిని కూడా డైరెక్ట్ గా మనకి ఆబ్జెక్ట్ తయారు చేసి చూపిస్తుంది అన్నమాట. సో దట్ ద ఆపరేషన్ డాక్టర్స్ will look after how the functioning is happened and where the exact problem is. So వీటన్నిటిని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసి సర్జన్స్ కానీ వీళ్ళందరూ డాక్టర్స్ దే కెన్ రెక్టిఫై ద ప్రాబ్లమ్స్, రైట్? సో గ్రో యువర్ ఓన్ ఆర్గాన్స్. చూడండి ఇది ఇంకా డెవలప్ అవుతుంది అనమాట. ఇది ఏంటంటే డైరెక్ట్ గా 3D ప్రింటింగ్ యూజ్ చేసి, అంటే కొన్ని లైక్
ఆర్గాన్ డోనర్ ప్రాబ్లమ్స్ లైక్ కిడ్నీస్ కానీ లేకపోతే ఇంకా చాలా రకాల ఆర్గాన్స్, మనం ఈవెన్ బోన్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. సో అలాగా దిస్ ఈజ్ సర్జన్ డాక్టర్ Anthony Atala demonstrated during TED an early stage experiment that could someday solve the organ donor problems. ఆర్గాన్ డోనర్ ప్రాబ్లమ్స్ అంటే లివింగ్ సెల్స్ ని యూజ్ చేసి అది కూడా 3D ప్రింటింగ్ ద్వారా మనం ఆర్గాన్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం. సో గేమ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ వచ్చేటప్పటికి క్రేయాన్ అంటే మీ అందరికీ తెలుసు, మన ఈ వన్ ఆఫ్ ద కలర్స్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్. క్రేయాన్ క్రీచర్స్ ఈజ్ ఏ సర్వీస్ టు టర్న్ చిల్డ్రన్స్ డ్రాయింగ్స్ ఇంటూ ఫిగరెన్స్, nice looking designer objects to decorate the home and office with a colorful touch of wild creativity. సో జనరల్ గా ఏంటంటే మన పిల్లలు ఇంట్లో గీస్తూ ఉంటారు డ్రాయింగ్స్. సో వాటిని ఈ క్రేయాన్స్ క్రీచర్స్ అనే కంపెనీ ఏం చేస్తుందంటే బై యూజింగ్ దిస్ 3D ప్రింటింగ్ దే విల్ మేక్ ద 2-dimensional drawings into 3D ఆబ్జెక్ట్స్. ఓకే, అంటే ఆ 2-dimensional ఆబ్జెక్ట్స్ ని 3D ఆబ్జెక్ట్స్ కింద కన్వర్ట్ చేస్తాయి. So that they will be used as a decorative items, whatever it is. And కొన్ని ఏంటంటే పిల్లలకి they will experience what they have drawn. ఓకే, డైరెక్ట్ గా వాళ్ళు డ్రా చేసుకోవచ్చు. Animated characters. Sony Pictures was the first to embrace the concept of 3D printing to create characters for the movie Pirates. So Pirates అనే మూవీకి డైరెక్ట్ గా 3D ప్రింటర్ ని యూజ్ చేసి క్యారెక్టర్స్ ని క్రియేట్ చేసింది సోనీ పిక్చర్స్. 3D ప్రింటింగ్ ఆన్ టీవీ. సో దిస్ ఇస్ ద పాప్ కల్చర్. సో జనరల్ గా ఏంటంటే ఈ 3D ప్రింటింగ్ అనేది మన పిక్చర్స్ లో వాటిలో కూడా ఎక్కువగా ఇంప్రూవ్, అంటే జస్ట్ దే ఆర్ గివింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ 3D ప్రింటింగ్. సో పాపులర్ సిట్కామ్ ద బిగ్ బ్యాంగ్ థియరీ షోస్ హౌ ఏ 3D printer can be used for a hobby, in this case creating their own miniature figures. ఓకే, అలాగే పిక్చర్స్ లోనే ఇచ్చోండి. స్కైఫాల్ ఫిల్మ్ మేకర్స్ 3D printed this rare Aston Martin so they would not have to damage the original for the film sequence. సో ఈ రేర్ ఆస్టన్ మార్టిన్ కార్ ని వాళ్ళు అంటే డైరెక్ట్ గా తీసుకొని డ్యామేజ్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఎందుకంటే రేర్ ఆబ్జెక్ట్స్ కాబట్టి. సో దాని ప్లేస్ లో ఈ 3D ప్రింటింగ్ యూజ్ చేసి దాన్ని డైరెక్ట్ గా స్కాన్ చేసేసి ఓకే డైరెక్ట్ గా కార్ ని ప్రొడ్యూస్ చేశారు. చూడండి, స్కైఫాల్ ఫిల్మ్ మేకర్స్ 3D printed this rare Aston Martin so they wouldn't have to damage the original for the film sequence. The effects crew model makers called on a company called Voxeljet అనే కంపెనీ ద్వారా, which used a massive 3D printer with a capacity of 283 cubic feet to produce 1:3 scale models of the Aston Martin. సో డైరెక్ట్ గా ఇది ఏం చేస్తుందంటే 283 cubic feet ప్రొడ్యూస్ ఏరియా ఉన్న వాల్యూమ్ ఉన్న ఒక 3D ప్రింటర్ ని యూజ్ చేసి డైరెక్ట్ గా ఆస్టన్ మార్టిన్ కార్ ని ప్రింట్ చేసేసారు. సో ప్రింట్ అట్ హోమ్. సో ఈ ఏంటి వచ్చేటప్పటికి ఏంటంటే మేకర్ బాట్, 3D సిస్టమ్స్, ఫార్మ్ ల్యాబ్స్, డసాల్ట్ అండ్ స్ట్రాటజిస్, వీటితో విండోస్ 8 అనేది MOU తీసుకున్నాను. సో దట్ ఏంటంటే మనం ఇంట్లోనే అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ లో మనం ఇంట్లోనే మనకు కావాల్సిన కస్టమైజ్డ్ ఆబ్జెక్ట్స్ ఓకే వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు. మీకు చెప్పాను కదా డెస్క్టాప్ 3D ప్రింటర్స్ ఉంటాయి. ఓకే, సో మైక్రోసాఫ్ట్ విల్ ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ 3D ప్రింటర్స్ ఇన్ ద నెక్స్ట్ అప్డేట్ ఆఫ్ ఇట్స్ విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ 8 లోనే ఈ 3D ప్రింటింగ్ దానికి డైరెక్ట్ గా ఇన్బిల్ట్ గా ఇచ్చేసాడు. The firm has struck deals with a number of major 3D printer makers, including MakerBot, 3D Systems, Formlabs, Dassault, and Stratasys. Under the deal, they will develop automatically loading driver software that will ease 3D printer setup at home. So, మన ఇంట్లోనే మన దగ్గర డెస్క్టాప్ ఉంటే విండోస్ 8 సాఫ్ట్వేర్ ద్వారా we can directly print. మన దగ్గర ఒక డెస్క్టాప్ 3D ప్రింటర్ ఉంటే ఆ సాఫ్ట్వేర్ నువ్వు ప్రత్యేకంగా కొనుక్కోవట్లేదు. ఓకే, right. Personalized robots. The use of 3D printing technology has greatly expanded the possibilities for wing design
allowing wing shapes to replicate those of real insects or virtually any other shape. సో జనరల్ గా ఏంటంటే నాన్న మనం ఇప్పుడు దాకా స్మాల్ రాబోట్స్ ని వీటిని చూసాం, కానీ యాక్చువల్ గా అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లై తీసుకోండి, డ్రాగన్ ఫ్లైని మనం డైరెక్ట్ గా రాబోట్ కింద మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే చాలా కాంప్లికేటెడ్ టాస్క్ వచ్చేటప్పటికి అక్కడ దాని యొక్క వింగ్స్, ఆ వింగ్స్ ని ఎగ్జాక్ట్ గా ఎలా ఉన్నాయో అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే వాటి యొక్క థిక్నెస్ కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఓకే, అండ్ ద షేప్ ఆఫ్ దట్ వింగ్స్ ఆల్సో వెరీ డీటెయిల్డ్, చాలా డీటెయిల్డ్ గా ఉంటాయి అన్నమాట. సో దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కోసం ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీని యూజ్ చేశారు. The use of 3D printing technology has greatly expanded the possibilities for wing design, allowing wing shapes to replicate those of real insects or virtually any other shape. సో డైరెక్ట్ గా ఏదైతే మనకి అనుకుంటున్నాం తయారు చేద్దాం అనుకున్న మినీ రోబోట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రాగన్ ఫ్లై అవనివ్వండి, మామూలు ఫ్లై అవనివ్వండి, యాంట్ టైప్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో డైరెక్ట్ గా దాన్ని రిప్లికేట్ చేయడం కోసమే ఈ 3D ప్రింటింగ్ ని యూజ్ చేస్తారు. Okay, it has also reduced the time of wing design. సో జనరల్ గా ఈ స్కానర్స్ వల్ల ఉపయోగం ఏంటి? మామూలుగా స్కానర్స్ లేకపోతే మనం ఏం చేయాలి, 3D క్యాడ్ డేటాని ఓకే స్లైసింగ్ చేసి లేకపోతే .stl ఫైల్లోకి మార్చి నెక్స్ట్ మనం దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లైక్ వాట్ ఎవర్ మెషిన్ వీఆర్ డూయింగ్ వర్క్, సో ఆ మెషిన్స్ కి పంపితే అది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. కానీ ఇక్కడ బై యూజింగ్ ది స్కానర్ ఓకే వీ కెన్ రెడ్యూస్ ఆల్ దిస్ క్యాడ్ ఫైల్ డేటా అండ్ .stl కన్వర్షన్ ఇవన్నీ కూడా రెడ్యూస్ చేయొచ్చు. ఓకే, సో దట్స్ వై so it has also reduced the time of wing design cycle to a matter of minutes. An insect made up of 3D printed parts with a mass of 3.89 grams has been constructed using the 3D printing technique and has demonstrated an 85-second passively stable untethered flight. In the future, we can see more robots that will crawl, fly and roll out of printers in homes and labs around the world. So direct ga entante manam by using this 3D printer we can create our own robots. Okay, so pottery means mana ee manufacturing of our own utensils. So Unfold, a design firm based in Belgium, collaborated with Tim Kappen to create a machine that enables users to sculpt virtually. అంటే మనకి డైరెక్ట్ గా మనం అనుకున్నట్టు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఒక మెషిన్ ని తీసుకొచ్చారు. that enables users to sculpt virtually. The electronic artisan is made up of a 3D laser scanner and a RepRap, which is a printer that can create objects in 3 dimensions. Okay, 3 dimensional lo objects ni create cheyagalu. Virtually attentionship is made possible by the use of software that tracks hand movement and printing methods that mimic age-old techniques. Right. Next, the first 3D printer in space. చూడండి ఎంత యూస్ఫుల్ అంటే స్పేస్ లో టు ప్రిపేర్ ఫర్ ఎ ఫ్యూచర్ వేర్ పార్ట్స్ కెన్ బి బిల్ట్ ఆన్ డిమాండ్ ఇన్ స్పేస్, made in space. The space manufacturing company has partnered with NASA's Marshall Space Flight Center to launch the first 3D printer to space. So space లో మనకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ అంత స్పేస్కి వెళ్ళేటప్పటికి అక్కడ అన్ని కూడా మనకి ఈజీగా అవైలబుల్ ఉండవు. If there is any damage to any part, so they have to produce directly there. Okay, for that purpose they have created this 3D printer in space. Okay, made in space customized 3D printer will be the first device to manufacture parts away from planet Earth. The 3D printing in zero gravity experiment will validate the capability of additive manufacturing in zero gravity. So జీరో జీ ఎక్స్పెరిమెంట్ అనేది ఏంటంటే అంటే జీరో గ్రావిటీ ఉన్న చోట కూడా మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఉంటే సపోర్టింగ్ స్ట్రక్చర్స్ కొంచెం తక్కువ చేసుకోవచ్చు.
కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఇన్ స్పేస్ జీరో గ్రావిటీ ఉంటుంది. అంటే మన ఏదైతే నాజిల్ నుంచి వస్తుందో బయటికి, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్డిఎం తీసుకోండి, ఫ్యూజిడ్ డిపోజిషన్ మోడలింగ్, అందులో ఏం జరుగుతుంది, లిక్విడ్ బేస్డ్ మెటీరియల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది ఎక్స్ట్రూడర్ ద్వారా. సో అది ఏమవుతుంది అంటే ఇఫ్ దేర్ ఈస్ నో గ్రావిటీ ఇట్ విల్ బి ట్రావెల్స్ ఇన్ ద స్పేస్. సో అలాంటి చోట్ల ఈ జీరో జీ ఎక్స్పెరిమెంటేషన్ అనేది అవైలబుల్ గా అయ్యి మనం జీరో గ్రావిటీలో కూడా ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ని తయారు చేసే క్యాపబిలిటీని ఇంక్రీజ్ చేసింది. సో ద కార్ దట్ బిల్డ్స్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో designers and makers have been busy imagining uses for 3D printers ranging from casts to houses to duck feet. Vehicle designer Neeraj Sehgal doesn't just want to 3D print cars, he wants them to assemble themselves. అంటే డైరెక్ట్ గా అట్లకి అయ్యే అసెంబుల్ అయ్యేలాగా. ఓకే, assemble themselves. The Genesis car concept is just an idea right now, but it's an intriguing concept. As 3D printers advance, we inch closer to science fiction future where you could call up Audi or Toyota, order a car and have it delivered ready to create itself to match your desires. చూడండి ఎంత అంటే how far they are thinking. Artificial intelligence. So artificial intelligence అనేది కూడా మీకు ఐడియా ఉండి ఉంటుంది. సో వాట్ ఈస్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? సో డైరెక్ట్ గా we want the machine to construct a car, like construct a Audi car or whatever car we want. మనకి ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్, అంటే it will create the objects and it will assembles itself to create the product. Okay, so that is the advancements. So print your home. WikiHouse is an open source construction set being developed collaboratively by a small but growing community of people all around the world. There is no fixed design team or studio, but a steadily growing community of designers from all disciplines. Okay, they all share a common belief that developing freely available design solutions which are affordable, sustainable, and adaptive to differing needs is a worthwhile aim. సో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ పిక్చర్ లో చూస్తే మీకు డైరెక్ట్ గా పైన ఉన్న వింగ్స్ ఏదైతే ఉన్నాయో ఆర్ దట్ జాయింట్స్, అవి డైరెక్ట్ గా ఏం చేస్తున్నాయంటే ఒక స్పేస్ లో నువ్వు ఒక ఏరియాలో దాన్ని కనుక నువ్వు ఎస్టాబ్లిష్ చేస్తే that will directly constructing layer by layer the house. Okay, so ఆ విధంగా మనం 3D టెక్నాలజీని యూజ్ చేసి we can print our own house. Next, new technologies using unmanned aircraft vehicles UAV could create a new cost effective and reliable monitoring service. Okay, so researchers at University of Southampton UK have created a new 3D printed drone called 2Seas that could soon be used by maritime security organizations. The heart of 2Seas, the central wing box, fuel tank and engine mountings was 3D printed. The wings and tail are made from carbon fibers. So ఏంటంటే to watch the ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లమ్స్ జరుగుతున్నా ఏదైనా సరే మనకి ఫర్ లైక్ సిసిటీవీ అంటే ఏంటి, ఈ కాంపాక్ట్ కెమెరాస్ అన్ని కూడా ఒక ఏరియాకి మాత్రమే అది ఉంటుంది. కానీ ఇవి ఏంటంటే అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ వెహికల్స్ అనేవి రొటేట్ తిరుగుతూ ఉంటాయి. సో ఇట్ కవర్స్ మోర్ ఏరియా. ఓకే, సో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే దే విల్ అబ్జర్వ్ డైరెక్ట్లీ ఫ్రమ్ దీస్ డ్రోన్స్ అండ్ దే రెక్టిఫై ద ప్రాబ్లమ్స్. Drone it yourself. Home built drones are very popular among hobbyists with backgrounds in electronics and robotics. Jasper Van Leeuwen, an independent designer working in the field of interaction design and art, wanted to make the designer simpler so anyone could make their own robots. Okay, so robots is nothing but by using these motion like
డ్రైవ్స్, మోటార్ డ్రైవ్స్ కానీ లేదా హైడ్రాలిక్స్ కానీ యూజ్ చేసి మనం రోబోటిక్ ఆర్మ్స్ కానీ వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. సో ఇన్ ఫ్యూచర్ బై యూజింగ్ దిస్ 3D we can create our own robot. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేటెస్ట్ గా మనకి డ్రోన్ కెమెరాస్ ని యూజ్ చేసే ఈ మావోయిస్ట్ వీళ్ళని ఐడెంటిఫై చేస్తున్నారు. సో ఇన్ దట్ వే దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్ టు క్రియేట్ దేర్ ఓన్ డ్రోన్స్ అండ్ మేకింగ్ ద సెక్యూరిటీ ఈజియర్. అంటే ఇవన్నీ కూడా డిఫెన్స్ అండ్ స్పేస్ లో. ఓకే, లిబరేటర్. Defense distributed successfully fired the world's first 3D printed handgun named Liberator. Liberator is the first 3D printed handgun. Okay, all 16 parts of the gun are made from a tough, heat-resistant plastic used in products such as musical instruments, kitchen appliances, and vehicle bumper bars. 15 of those are made with a 3D printer, while one is non-functional metal part which can be picked up by metal detectors, making it legal under US law. The firing pin is also not made of plastic, though it is easily crafted from a metal nail. So chond Liberator is first 3D printed handgun. Okay, ante we can make our own ప్రొడక్ట్. మనకి ఎలా అయినా సరే 3D ప్రింటర్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, 3D printer lunar base. So building a base on the moon could theoretically be made much simpler by using a 3D printer to construct it from local materials. అక్కడ ఉన్న లోకల్ మెటీరియల్స్ తోనే మనకి హోమ్స్ ని కన్స్ట్రక్ట్ చేయడం. ఓకే, the concept was recently endorsed by the European Space Agency, which is now collaborating with architects to gauge the feasibility of 3D printing using lunar soil. Okay, అంటే అక్కడ ఉన్న సాయిల్ ని యూజ్ చేసే ఒక హౌస్ ని కన్స్ట్రక్ట్ చేయడం. రైట్, 3D printing offers a potential means of facilitating lunar settlement with reduced logistics from Earth, said Scott Holland of ESA's Human Spaceflight team. Next, fashion and retail. Malaysian fashion designer Melinda Lui collaborated with Belgian 3D printing studio Materialize to create Asia's first entirely 3D printed runway collection. Louis' design team worked with 3D modelers and engineers to create each look, which took months to design before being printed. అంటే ఓన్లీ ఇందులో డిజైన్ కి ఎక్కువ టైం పడుతుంది అనమాట. రిమైనింగ్ ప్రింటింగ్ ఇట్ విల్ టేక్స్ వెరీ లెస్ టైం. అలాగే డిజైన్ యువర్ ఓన్ క్లోత్స్. సో వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ క్లోత్స్ అకార్డింగ్ టు అవర్ ఫిట్. మనకు ఎలా ఫిట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా అంటే ఇది వరకు ఎలా ఉండేది, మనం టైలర్ దగ్గరికి వెళ్ళి మన కొలతలు ఇచ్చి మనకు కావాల్సిన విధంగా మనం కుట్టించుకునే వాళ్ళు. ఆ తర్వాత ఏమైంది, మన ఇప్పుడు రెడీమేడ్ అనేది ఏం చేస్తున్నారంటే వాళ్ళు కొన్ని సైజెస్ కన్ఫైన్ చేస్తారు. లైక్ స్మాల్, మీడియం, లార్జ్, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, లైక్ దిస్. సో అకార్డింగ్ టు అవర్ బాడీ అండ్ అవర్ ఫిట్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీడియం కి లార్జ్ కి మధ్యలోనే మనకు సెట్ అవుతుంది అనుకుందాం. మీడియం తీసుకుంటే చిన్నది అయిపోతుంది, లార్జ్ తీసుకుంటే పెద్ద అయిపోతుంది. సో దట్ వీ కెనాట్ మేక్ అవర్ చాయిస్ ఇన్ బిట్వీన్ దీస్ థింగ్స్. అంటే ఈ రెండింటికి మధ్యలో మనకు దొరకట్లా. సో వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ క్లోత్స్ according to the structure of our body, okay, and height of our body. So similarly, so that the customized objects are improving nowadays. Okay, so Joshua envisions this printer in homes by 2050 see there is a shoes. Okay, fashion designer Arvis van Herpen and shoe designer Rem D Koolhaas have collaborated to create 3D printed shoes that look like tree roots కింద కనబడేలాగా 3D printed shoes. The shoes were presented at Paris Fashion Week during Arvis van Herpen's project show. Okay, so food. Los Angeles architect Kyle and Liz Van Hassels have set up a business that produces 3D printed sugar sculptures for wedding cakes, table centerpieces, and tea toppings. Okay, so అంటే మన షుగర్ ని కానీ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం ఏదైతే తినాలనుకున్నా ఆ ప్రొడక్ట్ ని యూజ్ చేసి
మనకు కావాల్సిన షేప్స్ లో ఫుడ్ ప్రొడక్ట్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి లాలీపాప్స్ రకరకాలుగా ఉన్నాయి, అంటే షేప్స్ అకార్డింగ్ టు దేర్ నీడ్. వాళ్ళ నీడ్ ప్రకారం మనకి కావాల్సిన షేప్స్ లో ఎలా అయితే లాలీపాప్స్ ఉన్నాయి, అలాగే దీంట్లో కూడా డెకరేటివ్ ఐటమ్స్ కింద కానీ ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ డైరెక్ట్ గా మనం యూజింగ్ దిస్ 3D printing we can create. This way 3D printing transfers sugar into structural and sculptural medium. In future it can define the form of the food instead of the food defining the structure. See, space food. NASA can send robots to Mars with no worries about the food. However, if it's ever going to put humans on the red planet, then it has to figure out how to feed them over the course of year-long missions. So the space agency has funded research for a 3D printer that creates entries or deserts at the touch of a button. In this way, NASA seeks inspiration from the concept of the food replicator from the movie Star Trek. So ఇక్కడ ఏంటంటే ఫుడ్ రిప్లికేటర్ అంటే మనకి స్పేస్ లో కూడా మనకు కావాల్సిన ఫుడ్ మెటీరియల్స్ ఇస్తే అదే డైరెక్ట్ గా కావాల్సిన విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనకి అవుట్పుట్ కింద ఇస్తుంది అనమాట. సో దట్ ఇన్ దట్ వే సో మెనీ యూజెస్ ఆర్ దేర్. See, this is Fab Food at Home. The 3D food printer is part of the Fab at the Rate of Home series by Cornell University's Computational Synthesis Lab, headed by Dr. Jeffrey Lipton. The team's Fab at the Home technology designed a collection of open source rapid prototyping systems, allows 3D objects to printed by a spring. So direct గా ఏంటంటే మనకి 3D printer ని యూజ్ చేసి ఫుడ్ కావాల్సిన షేప్ లో ప్రింట్ చేసుకోవడం. So whose movements are determined from computer blueprints and models. Layering lines of material ultimately generate a 3D object in a process they call solid freeform fabrication. So these are some of the printers. RepRap. RepRap is the first one. Second one, EventObot. Okay. Third one, PrinterBot. Fourth one, MakerBot. Future is 3D systems. Glacier Steel under Cubex. Formlabs. Stratasys. This Stratasys అనేది మనం ఆల్రెడీ ఇంతకుముందు విన్నాం. ఓకే, సో ఈ విధంగా see, these are some of the future scenarios. Okay, Amanda's wandering home. So Amanda is a old enthusiastic artist who works as a freelancer consultant. She never wanted to stay in one place and called herself the Wanderer. Okay, my first 3D printed human is 1 day old daughter of the next gen 3D printer system called Behold. Behold got released in the year 2050, became an instant hit with people who wanted an extended life by printing out worn out organs and tissues. Okay, one day a childless couple decided to print much more than just organs. They got source codes and designs of all the organs and tissues required in a human body from an open source Creative Commons platform. They assembled the parts together on a design software and named the file Remia. Next, they just hit the print button. The whole process took 9 days. At last, they had a fully grown child that they called Remia. That's when the real problem started. The printer started showing them the status message. Okay, so దీంతో మనకి ఈ థర్డ్ యూనిట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా, సో వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ థర్డ్ యూనిట్. సో నెక్స్ట్ క్లాసెస్ మనం యూనిట్ 4 స్టార్ట్ చేద్దాం. సో ఈ 3 యూనిట్స్ కి అసైన్మెంట్స్ చాలా తక్కువ మంది సబ్మిట్ చేశారు. ఓకే, సో రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా త్వరగా సబ్మిట్ చేయండి. అండ్ అటెండెన్స్ చాలా తక్కువ ఉంది, మరి 28 మెంబర్స్ 24 మెంబర్స్ ఏంటి 79 మెంబర్స్ ఉన్నారు మీరు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్ ఉండుండొచ్చు.
కానీ డెఫినెట్ గా అటెండెన్స్ అయితే మాత్రం కౌంట్ అవుతుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఆ 3 యూనిట్స్ కి కేస్ స్టడీలు రాసి పంపమన్నాను, మరి మీలో ఎంతమంది సీరియస్ గా తీసుకుంటున్నారో తెలీదు. సో కంపల్సరీ అది పంపాల్సిందే. అలాగే మన టెస్ట్ ఏంటో చాలా తక్కువ మంది రాశారు. శివ రాలేదాడు? ఏ సెక్షన్ సిఆర్? సార్ మన టెస్ట్ తక్కువ మంది రాశారు, అంటే అరౌండ్ 60 రాసినట్టున్నారు. మొత్తం మనం 79 మెంబర్స్ కదా. అవును సార్. అది ఇంకా అవైలబుల్ గానే ఉన్నట్టుంది కదా ఆ లింక్? ఏమో సార్ చూడలేదు సార్, నేను ఇంకా ఎగ్జామ్ రాసి వెంటనే పెట్టేశాను సార్. సరే ఒకసారి మెసేజ్ పెట్టు మీ గ్రూప్ లో, ఎగ్జామ్ రాయని వాళ్ళు ఇంకొకసారి దాన్ని ఒకసారి చేయమని. అటెంప్ట్ చేయండి. ఓకే, ఆ లింక్ మళ్ళీ పెట్టి అంతే గ్రూప్ లో సరిపోద్ది. ఓకే సార్. వీడు రాలేదా శివగాడు? తెలుసు సార్. 307 కదాడు? సార్ 189P5803007. ఉన్నాడు వీడు, మరి వీడు ఎక్కడికి వెళ్ళిపోయినట్టు ఫోన్ పెట్టేసి. సరే ఉన్నాడు సార్. ఉన్నాడు చూసాను. శివ రెస్పాండ్ అవ్వమ్మా. ఓకే, ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నాడు సార్. ఓకే సరే, ఎవరైనా రాయకపోతే కనుక ఇప్పుడు క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు ఒకసారి ఆ లింక్ అది ఉంటది అందులో మీ గ్రూప్ లో, ఒకసారి జాయిన్ అయ్యి టెస్ట్ కూడా రాసేయండి. ఓకేనా? ఓకే సార్. డౌట్స్ ఉంటే కనుక అడగండి, లేదంటే లీవ్ ద మీటింగ్. రైట్, బై.